గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బజ్. స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్న టైంలో ఇన్వెస్ట్ చేయటం కరెక్టేనా, సంపదను సృష్టించుకోవటం ఎలా, ఉన్న స్టాక్స్ను ఎలా కాపాడుకోవాలి, సో వీటన్నింటికి సంబంధించి సమూలమైన వివరాలు అందించేందుకు స్టాక్ మార్కెట్లో విశేష అనుభవం ఉన్న గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, స్టాక్ మార్కెట్స్ అయితే నేల చూపులు చూస్తున్నాయి. ఈ టైంలో అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది చాలా మంది కూడా ఒక పెద్ద సమస్యగా మారుతున్న తరుణం. దీని గురించి మనం మాట్లాడుకునే ముందు సంపదను సృష్టించడం ఎలా అనేది ఈ రోజు టాపిక్ గా తీసుకుందాం సార్. దానికన్నా ముందు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఎలా ఉంది? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇంటర్నేషనల్గా కొంత బాగా డౌన్ అవుతున్నా కానీ ఇక్కడ మేజర్గా నిఫ్టీ సపోర్ట్లో ఉంది సార్. 27 అంతకుముందు 700 నుంచి ఇప్పుడు 470 ఉంది. సో ఎంత ఫాల్ అవుతున్నా కొంచెం రికవరీ కనపడుతుంది. నిన్న కూడా బాగా డ్రాస్టిక్గా రికవరీ అయింది. సో ఇది 22,350 మేజర్ సపోర్ట్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న 47,800 ఆ రేంజ్ దాకా వచ్చింది ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎఫెక్ట్ వల్ల. బట్ అది కూడా కొంచెం రికవర్ అయింది. సో ఇవాళ ఫ్లాట్గా పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ట్రెండ్ వచ్చి పాజిటివ్గానే ఉంది సార్. ఇంకా మనం చూస్తున్నాం సార్, అంటే కొన్ని కంపెనీస్ అయితే అన్ని బేల చూపులు చూస్తున్న టైం. సో ఈ టైంలో అసలు ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని గురించి ఏం చెప్తారు? ఇందులో ఇన్వెస్ట్మెంట్కి యాక్చువల్గా వెల్త్ క్రియేట్ అవ్వాలన్నా లేకపోతే మనం డబ్బులు సంపాదించాలన్నా యాక్చువల్గా తక్కువ రేటు ఉన్నప్పుడే కొనుక్కోవాలండి. అందరూ ఏంటంటే ఈ టైంలో మార్కెట్స్ బాగా డౌన్ అయిపోయి టెన్షన్ పడుతుంటారు. సో అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా కానీ రేటు తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయటం వల్ల, అలాగే మనం ఎప్పుడైనా కానీ తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్మితేనే ప్రాఫిట్ అంటాం. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు మీరు సమ్మర్లో సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి టెక్స్టైల్ బట్టలు అనుకోండి 1:1 ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ కొంటున్నాం. అలాగే అలాంటి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ మనకి తక్కువ రేట్కి వస్తున్నప్పుడు ఇది ఒక మంచి అవకాశం లాగా భావించాలి. రైట్ సార్, మనకు కాలర్ ఉన్నారు సార్, శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, 2 స్టాక్స్, ఒకటి ఎరిస్ లైఫ్ సైన్సెస్. ఒకసారి చెప్పండి సార్, ఏంటది? ఒకటి ఎరిస్ ERIS ఎరిస్ లైఫ్ సైన్సెస్. ఓకే ఓకే. తర్వాత సనోఫీ హెల్త్ కేర్. ఈ 2 తీసుకొచ్చా అని సార్ని అడుగుదామని సార్. ఓకే సార్. ఇది ఏరీస్ వచ్చి అంతకుముందు 1550 ఆ రేంజ్ ఉంది సార్. ఇప్పుడు 1265 మేజర్ సపోర్ట్ తీసుకుంది. ఇది మ్యాక్సిమం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. వీక్లీ చార్ట్ కొంచెం పాజిటివ్గానే ఉంది. అయితే మళ్ళీ ఇంకొంచెం డౌన్ అయినా 1150 1100 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి సార్. బాగా సపోర్ట్గానే ఉంది, పెద్ద ఫాల్ ఏం అవ్వలేదు. ఇది కంపెనీ ఇది టెక్నికల్గా బాగా సపోర్ట్గానే ఉంది. ఇదేం పెద్ద ఫాల్ అవ్వలేదు, బాగుంది ఇది. ఇంకోటి ఏంటంటే హెల్త్ కేర్ స్పెల్లింగ్ ఒకసారి చెప్పరా? SANOFI సనోఫీ. ఓకే ఓకే. సన్నఫీ ఇప్పుడు 5,500 ఆ రేంజ్లో ఉందండి. ఇది అంతకుముందు చూసుకుంటే హై దాదాపు 9,900 నుంచి ఫాల్ అయింది. వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది సార్. ఇది బై చేసుకోవచ్చు, ఇది కూడా మంచి స్టాక్ ఇది. అయితే మళ్ళీ 4,800 ఆ రేంజ్ వస్తే, 5,000 ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. సో 2 బాగానే ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి గారు, ఇప్పుడు శర్మ గారు మాట్లాడినప్పుడు మనం చూస్తే, అంటే మీరు ఎవరికైనా సరే మీరు స్టాక్స్ సజెస్ట్ చేసే టైంలో పోర్ట్ఫోలియో అనేది చాలా కీలకంగా తీసుకుంటూ ఉంటారు. సో ఆ పోర్ట్ఫోలియో అనేది ఇటువంటి హార్డ్ టైంలో ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్? యాక్చువల్గా పోర్ట్ఫోలియోని మనం బిల్డ్ చేయటం ఒక కాన్సెప్ట్, అలాగే ఆ పోర్ట్ఫోలియోని ఫాలో అవుతున్నప్పుడు కాపాడుకోవడం కూడా మెయిన్ పాయింట్ సార్. అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే అందరం ఇన్వెస్ట్ చేస్తున్నాం, లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉంటుందని, మార్కెట్లు పాజిటివ్ ఉంటాయి అలా అనుకొని మనందరం చేస్తుంటాం. అయితే వెన్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మనం దాన్ని పోర్ట్ఫోలియోని ఎలా కాపాడుకోవాలనేది మేజర్గా నేర్చుకోవాలి. అది ఆ నాలెడ్జ్ మనకి ఎవరు చెప్పట్లేదు. సో ఇప్పుడు మనం అది గెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ 30% పడింది, 40% పడిందని మనం అలా చూస్తూ కూర్చునే కన్నా
ఫస్ట్ అసలు మన పోర్ట్ఫోలియోని ఎలా కాపాడుకోవాలంటే దానికి స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏంటది, స్టాక్ ఆప్షన్స్ కొనటం కానీ, లేకపోతే స్టాక్ ఆప్షన్స్ రైటింగ్ చేయటం కానీ, లేకపోతే నిఫ్టీ ఆప్షన్స్ కొనటం. ఇలా మనం పోర్ట్ఫోలియోని ముందు అసలు కాపాడుకోవటం అనేది తెలుసుకుంటే ఆ తర్వాత బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది. సో ఇవాళ ఇప్పుడు అంతకుముందు దీని అంత అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ చాలా హెవీ ఫ్లక్చుయేషన్స్, హెవీ మూమెంట్స్ ఉన్నప్పుడు, ఇప్పుడనే కాదు మార్కెట్ ఫాల్ అయిందనే కాదు, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి క్యాపిటల్ గ్రో అవుట్ ఎంత ఇంపార్టెంటో ప్రొటెక్షన్ కూడా అంత ఇంపార్టెంట్. దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికి ఆ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్ నాలెడ్జ్ కానీ నేర్చుకోవాలి. సార్, ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య వినపడుతున్న మాట మ్యూచువల్ ఫండ్స్. సో అసలు ఎలా ఉంది సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఎలా ఉంది? ఎవరు మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్ళటం శ్రేయస్కరం అంటారు? మ్యూచువల్ ఫండ్ ఎలా ఉందంటే ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా 20% మినిమం ఏ ఫండ్ అయినా కానీ ఫాలో ఉంది. అందులో స్మాల్ అండ్ మైక్రో క్యాప్ అయితే ఇంకా ఫాలో వచ్చింది. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ చాలామంది, ఇక్కడ మనం డేటా చూస్తున్నాం, విత్డ్రాలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు విత్డ్రాలు ఎక్కువ అవుతున్నాయి, రిడిమ్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, అంటే భయపడుతున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి టైంలో ఎడిషన్ ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే మనము మార్కెట్ని ఒక లాంగ్ బ్రాడర్ టర్మ్స్లో చూస్తే, ఒక 4 to 5 years స్పాన్లో చూస్తే ఎప్పుడు కూడా గ్రోత్ ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో చూస్తే మేబీ ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఓవరాల్గా మనకి మంచి గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్గా ఉండాలి సార్ ఈ మార్కెట్లో. వెన్ ఎవ్రీ వన్ ఈజ్ ఫియర్, ప్రతి వాళ్ళు భయపడుతున్నప్పుడు మనం పాజిటివ్గా ఉండాలి మార్కెట్లో. ఇప్పుడు వారెన్ బఫెట్ కానీ, తర్వాత మనకి రాకేష్ జుంజున్వాలా గారు కానీ, వీళ్ళందరూ సంపాదించారంటే ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్లో వాళ్ళు పాజిటివ్గా నిలబడ్డారు. సో అలా వెల్త్ క్రియేషన్ అవ్వాలి అంటే ఏంటంటే మనం సిచ్యుయేషన్ని మనకి పాజిటివ్గా చూస్తేనే మనం అవుతాం. సార్, మీరు మాట్లాడిన మాటలోంచి తీసుకుంటే వెల్త్ క్రియేషన్, సో ఇప్పుడు అందరికీ కూడా ఇది కామన్ అయిపోయింది. సెకండ్ ఇన్కమ్ కోసం అందరూ చూస్తూ ఉన్నారు. సో అసలు ఈ వెల్త్ క్రియేషన్ అనేది స్టాక్ మార్కెట్లో ఎలా స్టార్ట్ చేసుకోవాలి? కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఇది ఒక గుడ్ టైం అని చెప్తూ ఉంటారు మార్కెట్ వాళ్ళు. ఎలా చెప్తారు సార్? ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి అంటే సార్, మనం కూడా చిన్నప్పటి నుంచి ఏం చేస్తామంటే ఎవరినన్నా సక్సెస్ఫుల్ పీపుల్ని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు చాలామంది ఒక డాక్టర్ అయ్యాడంటే అతను ఏం అంతకుముందు ఒక డాక్టర్ని చూసి ఇన్స్పైర్ అవ్వటము. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో మీరు ఏం చేయాలంటే సక్సెస్ అయిన వాళ్ళ యొక్క స్టోరీలు చదవండి. ఇప్పుడు మీకు ఫండ్ మేనేజర్స్ కానీ, ఇప్పుడు మనకి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే బుక్స్ కానీ ఉంటాయి. అసలు అంటే మనం చూసే సర్కిల్ అంతా కూడా ఏంటంటే ఒక ఫెయిల్యూర్ సర్కిల్ని చూస్తుంటాం. మనం ఎవరిని కలిసినా మార్కెట్లో డబ్బులు లేవు, లాస్ అయిపోయామని చెప్పేవాళ్ళే. కానీ మార్కెట్లో మిలియన్స్ సంపాదించాము అన్న వాళ్ళు బుక్స్ ఉన్నాయి. అవి ముందు అసలు ఫస్ట్ చదివితే అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేశారు, టఫ్ సిచ్యుయేషన్లో ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏ రకంగా ఉన్నాయో తెలుస్తుంది. సో ఇండియన్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి. సో అసలు ముందు అవి చదవటం వల్ల ఏమవుతుందంటే, మేము కూడా ఎప్పుడు కూడా మేము ఒక 10 బాగా మిలియన్ సంపాదించిన వాళ్ళని ఈ మధ్య చూస్తున్నాం, కానీ మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చూడలేదు. సో ఈ బుక్స్ చదవటం వల్ల కాన్ఫిడెన్స్ వచ్చేది. ఓకే, దీనిలో ఒక వే ఉంది, ఆ వేలో ప్రకారం వెళ్తే మనం సక్సెస్ అవుతామని. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్లో చూసాం కాబట్టి మార్కెట్ ఫాలో అవటం, రైజ్ అవటం, కోవిడ్ సిచ్యుయేషన్ కూడా చూసి ఎంతో ఫాలో అయింది, రైజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే కావాల్సింది పేషెన్స్ ఉండాలి. సెలెక్టివ్ కంపెనీని మనం కరెక్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంపెనీ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే నేను ఓన్లీ ఇన్వెస్ట్ చేసేస్తాను బ్లైండ్గా, నేను ఇంకా ఏమి రీసెర్చ్ చేయను అంటే అవ్వదన్నమాట. మనం ఎప్పుడు కాన్స్టెంట్గా ఆ కంపెనీని మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి, పేషెన్స్గా ఉండాలి. సో లాంగ్ టర్మ్ బ్రాడర్ వ్యూలో చూసుకుంటే మనం వెల్త్ క్రియేషన్ అవుతుంది. సార్, పెన్నీ స్టాక్స్ గురించి వింటూ ఉంటాం. సో ఈ పెన్నీ స్టాక్స్ అనేవి మార్కెట్లు ఫాలో అవుతున్న టైంలో మనకు ఎలా ఉపయోగపడతాయి? అసలు పోర్ట్ఫోలియోలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెన్నీ స్టాక్స్ని అసలు ఎలా చూస్ చేసుకోవాలంటే? పోర్ట్ఫోలియోలో ఏంటంటే ఒక 20% ఇన్వెస్ట్మెంట్ పెన్నీ స్టాక్స్ పెట్టుకోవచ్చండి. అలాగే మనకి వేరే ప్రాఫిట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేసుకోండి. క్యాపిటల్ పెట్టుకోకూడదు ఎక్కువగా. ఇప్పుడు నేను చూస్తే ఒక ఆయన ఇది ఉంది కదా, ఇది విఐ వోడాఫోన్ కొనుక్కున్నారు. అది 10 రూపాయలు 15 రూపాయలు కొన్నారు. ఒక 2 లక్షల షేర్లు లేకపోతే 2 లక్షలు పెట్టి కొన్నాము. ఇప్పుడు మనకున్న క్యాపిటలే 2 లక్షలు, దానిలో వోడాఫోన్ 16 రూపాయలు కొంటే ఇప్పుడు అది 8 రూపాయలు అయింది. అలాంటి తప్పులు చేయకూడదు.
మీరేం చేయాలంటే 20% మీరు అమౌంట్ దానిలో పెట్టుకోండి. ఒకవేళ అది పెరిగినా మనకి ఎడిషన్. అలాగే ఒకవేళ అది కాదు, మీరు ప్రాఫిట్ వేరే దానిలో వచ్చింది, ఆ ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేసుకోండి. సో పెన్నీ స్టాక్స్లో ఏమవుతుందంటే పాజిటివ్ వచ్చినప్పుడు బాగా వస్తుంది. అంటే ఏంటి, ఒక రకంగా ఇప్పుడు మనం లాస్ట్ 2 years బ్యాక్ చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకు 20 రూపీస్ నుంచి 120కి వెళ్ళింది. సో అది ఒక వెల్త్ క్రియేటర్. అలాంటి కంపెనీస్ ఉంటాయి. కొన్ని ఏమో 20 రూపీస్ నుంచి 10 రూపీస్కి వచ్చినవి కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీటన్నిటిని ఆలోచిస్తే ఏం చేయాలంటే మనం వీటిలో కొంత పర్సంటేజే పెట్టుకోవాలి రిస్క్ని. అలా పెట్టుకుంటే మనం సేఫ్ అవుతాం. సార్, ఇంకొక టాపిక్ తీసుకుంటే మల్టీ బ్యాగర్ అనేది చాలా చాలా అవునండి. ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అని మనం వింటూ ఉంటాం. అవునండి. సో అసలు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి? మల్టీ బ్యాగర్లు ఇటువంటి టైంలో మనకు ఒకసారి మార్కెట్లు పుంజుకున్న తర్వాత ఎంతవరకు మనకు హెల్ప్ అవుతాయి? కరెక్టే సార్. అసలు యాక్చువల్గా వెల్త్ క్రియేట్ అయ్యేదే ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్. అంటే మనము అందరం ఏం చేస్తున్నామంటే ఒక స్టాక్ని 100 రూపాయల్లో కొని అది 80 రూపాయల్లో మళ్ళీ యావరేజ్ చేసి మళ్ళీ 60 రూపాయలు యావరేజ్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ మల్టీ బ్యాగర్ ఏంటంటే కింద నుంచి కొనుక్కుంటూ వెళ్ళాలి, మంచి ఐడెంటిఫై చేయాలి, వాటి మీద ఆ కంపెనీ మీద ఏంటంటే అది గ్రోత్ మీద మంచి గ్రిప్ ఉండాలి మనకి. అంటే దాని యొక్క సక్సెస్ స్టోరీ కానీ దానిలో పొటెన్షియాలిటీ కానీ మనం దీనికి చాలా రీసెర్చ్ చేయాలి సార్. ఎందుకంటే అంత ఈజీగా మనీ ఇక్కడ వెల్త్ క్రియేట్ అవ్వదు. సో వితౌట్ రీసెర్చ్, వితౌట్ మనం సండే మీరు ఏం చేయాలంటే అసలు పేపర్లో కానీ ఎక్కడో చోట మీకు కంపెనీస్ ఐడెంటిఫై చేయటం, ఆ కంపెనీ అసలు ఏ రకంగా ఉంది, ఎందులో గ్రోత్ ఉంది, వాటి యొక్క ప్రొడక్షన్ ఏంటి, వాటి సేల్స్ ఏ సెక్టర్లో ఉన్నారు, వాటి యొక్క గ్రోత్ ఏంటి అనేది. అంటే ఇప్పుడు ఇవాళ ఇంత హై మార్కెట్లో కూడా ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఒక కంపెనీ షేర్ ఉందంటే అది ఎందుకు ఉంది, ఎందుకు గ్రో అవ్వట్లేదు, ఒకవేళ గ్రో అయ్యే పొటెన్షియల్ ఏమున్నాయి, ఇలా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒక 4-5 కంపెనీలు ఐడెంటిఫై చేసి వాటిల్లో మనం ఒక 30% క్యాపిటల్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ ట్రేడ్ చేసుకుంటూ ఆ ట్రేడ్లో వచ్చే మనీని దీనిలో రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక సైకిల్ లాగా వెళ్ళాలి. ఇది వెల్త్ క్రియేషన్ కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఆ ప్రాసెస్ని అర్థం చేసుకొని దానికి టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం. ఎవ్రీ సాటర్డే సండే కానీ అలా మనకున్న టైంని ఈ మార్కెట్ని దీనిలో స్కోప్ ఉంది ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం చూడాలి. మధ్యలో దెబ్బలు తగులుతుంటాయి, వాటిని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఇది కూడా ఒక R&D లాగా తీసుకోవాలి. మన రెగ్యులర్ జాబ్ మనం ఎలా చేస్తాము, రెగ్యులర్గా మనం 8 hours వర్క్ చేస్తాం, అలా దీనికి కూడా ఒక 2-3 hours వీక్లీ కనీసం ఒక 4 hours అన్నా ఈ స్టాక్ మార్కెట్ మీద స్పెండ్ చేసి నాలెడ్జ్ కోసం చేయాలి. చాలామంది ఏం చేస్తున్నాం అంటే మనం ఎమోషన్స్ కోసం స్పెండ్ చేస్తున్నాం, కాసేపు లాస్ అయ్యాను ఇది అయ్యాను అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనందరం మార్చుకోవాల్సింది ఏంటంటే ఎమోషన్స్ కాదు, బ్రెయిన్ వాడాలి. అంటే లాజికల్గా అసలు ఎందుకు పడుతున్నాయి, ఏంటి రీజన్స్, సో పెరిగే స్కోప్స్ ఏమున్నాయి, పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏమున్నాయి, కంపెనీలో అసలు కీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇలాంటివి మనకి మంచి గ్రిప్లో ఉంటాయి. ఒక 5-6 కంపెనీలు కరెక్ట్గా చూసుకుంటే అవి మనని కోటీసులు చేస్తాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మల్టీ బ్యాగర్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా మనని కోటీసులు చేసే కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు 2020లో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అది అప్పుడు 300 రూపీస్, ఇప్పుడు 1200, దాదాపు 3 times. ఇప్పుడు అది నేను ఒక 10 లక్షలు పెడితే ఇవాళ 30 లక్షలు అయింది. సో ఇవాళకి కూడా ఐసిఐసిఐ స్టిల్ లీడింగ్, ఇంకొక 3-4 ఏళ్ళు పోతే అది 3000 అవుతుంది. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా మనకి మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. అలాగే మిడ్ క్యాప్లో కూడా మంచి స్ట్రాంగ్ పెరిగినవి ఉన్నాయి. ఇప్పుడు మనకి బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ ఇవన్నీ కూడా ఏంటి ఒక 500 రూపీస్ నుంచి వాళ్ళు 6000 దాకా వెళ్ళిపోయింది. సో ఇందులో మనందరం కూడా కొనే ఉంటాం, కానీ తొందరగా ఎగ్జిట్ అయిపోతున్నాం. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎప్పుడైతే మనం కీగా చదువుతామో, నాలెడ్జ్ పెంచుకుంటామో, ఫండమెంటల్గా మంచి నాలెడ్జ్ రావాలి, ఏ కంపెనీ గ్రోత్ కన్సిస్టెన్సీ ఉంది. సో ఇదే అసలు లాస్ట్ 10 years చూసుకోండి, నెక్స్ట్ 10 yearsకి దీనికి మంచి పొటెన్షియల్ ఉన్నప్పుడు అసలు ఎందుకు అమ్మాలి. సో మనం ఒకసారి ఎంటర్ అయ్యాక మనం అమ్మటం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎగ్జిట్ అవుట్ ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ ఎగ్జిట్. అలాగే వెల్త్ క్రియేషన్ మనకి ఇక్కడ ఉంది, లాంగ్ టర్మ్ గోల్. సో ట్రేడింగ్ చేయాలి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 60% ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చిన ఒక 40% ట్రేడింగ్ చేయాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవాళ ఏంటంటే నార్మల్ ఇంటెలిజెన్స్ పనికిరాదు,
నిజంగా అర్థమవుతుంది కదా. అది వరకు ఒక 5 years బ్యాక్ 7 years బ్యాక్ ఏదో కొన్నాము అదేదో పెరిగిందంటే సరిపోయింది, కానీ ఇవాళ అసలు నార్మల్ ఇంటెలిజెన్స్ పనికిరాదు. దీనికి కావాల్సిన సైంటిఫిక్ నాలెడ్జ్ కంపల్సరీ మనం తెచ్చుకుంటే కానీ దీనిలో గ్రిప్ అవుతుంది. సార్ ఇప్పుడు చాలా మంది కూడా చూస్తున్నాం, మీరు చెప్పినట్టు ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ వచ్చింది అనగానే ఏసీలు ఫ్రిడ్జ్లు వీటికి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు చెప్పేది ఏంటి అంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 3 నెలల క్రితం చేస్తే ఇప్పుడు లాభాలు వస్తాయి. సో దీనికి సంబంధించి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఉంటాయి సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు అన్నట్టు వరల్డ్ చూడండి, మేము ఫిబ్రవరిలోనే 1200 ఆ రేంజ్లో సజెషన్ ఇచ్చాము, చార్ట్స్ పాజిటివ్ వచ్చాయి. ఇవాళ 1400. ఇంత మార్కెట్ ఫాల్ అయినా వోల్టాస్ పెరిగింది. సో అదే రీజన్ అనమాట, దానికి సేల్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఇప్పుడు స్టాక్స్ అన్నీ కూడా ఎన్ని రకాలుగా విభజించాం. వీటినే సైక్లిక్ స్టాక్స్ అంటాం, గ్రోత్ స్టాక్స్ అంటాం. ఇలా ఒక 7 రకాలు ఉన్నాయి. ఫండమెంటల్గా చెప్పాలంటే ఈ స్టాక్స్ ఏ రకంగా ఉంటాయి. సో అలాగే సీజనల్ బిజినెస్లు ఏమున్నాయి, సో టెక్నికల్గా వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, సో ఫండమెంటల్గా వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మేము ఈ కోర్సులో చెప్తుంటాం అనమాట. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. సో దీనిలో టెక్నికల్గా చేయాలంటే ఒక 8 ఇండికేటర్స్ పెట్టుకోవాలి, వాటన్నిటిని చూడాలి. చూసి వాటి మీద మనం ఒక గ్రిప్ తెచ్చుకుంటే సెల్ సైడ్ ఎలా ఉంది, బై సైడ్ ఎలా ఉంది. అంటే మనం ఏంటంటే చాలాసార్లు అసలు షార్ట్ సెల్లింగ్ అనేది తెలీదు, కానీ మార్కెట్లో 2 పక్కల ఉండాలి. షార్ట్ సెల్లింగ్ నేర్చుకోవాలి ట్రేడ్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ని పేషెన్స్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీ అందరికీ చెప్తాము. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాం, అలాగే బాండ్స్, గోల్డ్, సిల్వర్ కూడా మనకి మంచి పొటెన్షియల్ ఉన్నాయి, అవి కూడా చెప్తాం. ఇలా మీకు అన్ని సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్గా మీకు ఒక తరోగా ఇస్తాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాం, కాబట్టి మీరు సక్సెస్ అవుతారు. సార్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం, పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది, పెరగటమేమో కొండంతా, తగ్గటమేమో కొంత కనిపిస్తుంది. సో ఎలా చూడాలి సార్? అంటే గోల్డ్ బాండ్స్ బెటరా సార్, ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవటం బెటర్ అంటారా? ఏం సజెస్ట్ చేస్తారు మీరు? గోల్డ్ అంటే మనకి అవసరం లేదు ఫిజికల్గా అన్నప్పుడు మీరు ఈ గోల్డ్ కానీ, గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, సావరెన్ బాండ్స్ కానీ వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి సార్. సో మనకి గోల్డ్ మీద మనకి కొంత అసెట్లో ఒక 20% గోల్డ్కి ఇవ్వాల్సిందే. కాబట్టి ఈవెన్ సిల్వర్ కూడా ఇప్పుడు కొంచెం రేసింగ్ వస్తుంది, గోల్డ్ సిల్వర్ మంచి పొటెన్షియల్ ఉన్నాయి, కాబట్టి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది గోల్డ్ ఈటీఎఫ్లో కొనుక్కోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. సార్ చూస్తున్నాం ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది అనేది. ట్రంప్ రోజు రోజుకి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల ప్రభావం అనేది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లపై పడుతుంది. సో ఎప్పుడూ లేని విధంగా అమెరికన్ స్టాక్ మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి సార్. సో ఎలా చూడాలి సార్? అంటే ఆయిల్ వైపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? క్రూడ్ ఆయిల్ వచ్చి ఎప్పుడు రేంజ్లో ఉంటుంది సార్, ఎందుకంటే ఇక్కడ యుఎస్ అంటే ఇప్పుడు ఈ యుఎస్ ఉక్రెయిన్ పీస్ టాక్స్ స్టార్ట్ అవుతుంటాయి, కాబట్టి కొంచెం స్టెబిలిటీ ఉంటుంది మార్కెట్లో. నెక్స్ట్ మంత్ ఇవన్నీ ఇప్పుడు ఈయన ఏంటంటే ట్రంప్ గారు రాగానే లాస్ట్ టైం కూడా చూసాం, ఫస్ట్ 6 నెలలు అడాప్ట్ చేస్తాడు, ఆ తర్వాత మామూలు అయిపోతారు. ఎవరైనా ఏంటంటే ఆ సీటు వచ్చినప్పుడు మేము కూడా ఏదో చూపిస్తామని చెప్తారు, కానీ తర్వాత ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్కి వచ్చేసేపాటికి అందరు కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే బిజినెస్లు వాళ్ళంతా గ్లోబల్ బిజినెస్ అయిపోయింది. సో గ్లోబల్లో ఏమవుద్దంటే ఒక్క కంట్రీ లీడ్ చేయలేదు ఇవాళ, దాని ఎఫెక్ట్ దానికి ఉంది. వీళ్ళు కూడా మరి రివర్స్ టారిఫ్ వేస్తున్నారు కదా. సో ఇప్పుడు అమెరికా మీద అందరూ ఎంత డిపెండెంటో అమెరికా కూడా డిపెండెంట్, కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ ఏప్రిల్ అవుతాయి. నేను అనుకోవటం ఈ మార్చి వరకు కొంచెం ఉండి ఏప్రిల్ మిడ్ నుంచి నార్మల్ అవుతారు, ఎవరైనా అవ్వాల్సిందే. ఎందుకంటే ఎవరైనా మనీ లీడ్ చేస్తుంది స్ట్రెంగ్త్ని. సో వాళ్ళ బిజినెస్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ 10% అన్నా ఈయనకి గెయిన్ వస్తుంది. సో అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతాం వాళ్ళకి ఎంతో కొంత అయితే బెనిఫిట్ వస్తుంది. సో అమెరికాకి అయితే కొంత బెనిఫిట్ ఈయన తీసుకొస్తాడు, ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు అవుతాయి. లేకపోతే ఇప్పుడు ఇండియా ఉంది, వాళ్ళు కూడా టారిఫ్ వేస్తున్నారు. ఆయన చెప్పింది నిజమే, వైన్ ఇంపోర్ట్కి 150% టారిఫ్ వేస్తున్నారు. సో ఇది కూడా రాంగే కదా. సో వీళ్ళందరూ ఇప్పటిదాకా అడగలేదు కాబట్టి ఓకే అయింది. ఇప్పుడు అందరూ అడ్జస్ట్మెంట్ అయ్యి రేటింగ్ అవుతుంది. సో సెట్ అయిపోతాయి. సార్ చాలామంది మీకు రెగ్యులర్గా కాల్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ మార్కెట్లు ఫాలో అవుతున్న టైంలో శ్రీరామచంద్రమూర్తి గారు ఏం చెప్తారు అని కూడా ఎదురు చూస్తున్నారు. సో ఏంటి సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పటి వరకు ఉంటాయి?
వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇదేంటంటే సార్, నేను అనుకోవటం ఏప్రిల్ నుంచి మంచి రికవరీ వచ్చేస్తుంది. అంటే విపరీతమైన రాకపోయినా ఇక్కడ సపోర్ట్స్ వచ్చేసి ఏం లేదు, ఇది 23,000 అబోవ్ కనుక నిఫ్టీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ 50,000 అబోవ్ ఉంటే ఇక మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్లో ఉన్నట్టే, స్టేబుల్ అయిపోతుంది. సో దాంత వరకు కొంచెం ఇదవుతుంది. మార్కెట్లో ఏప్రిల్ రేట్ కట్ ఉంది, తర్వాత కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ కరెక్షన్ మనకి అడ్వాంటేజ్, ఎందుకంటే మనది ఇప్పుడు అండర్ వాల్యూలో ఉంది, వాళ్ళది ఓవర్ వాల్యూ అయిపోయింది. సో వాళ్ళు కరెక్ట్ అవుతుంటారు, మనకి ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి రీటైల్ క్లయింట్స్ అందరూ రెడీగా ఉండండి, బయింగ్ చేసుకోండి, ఇదే మంచి టైం అని నా ఉద్దేశం. సార్, కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు చాలా మందికి నాలెడ్జ్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు అసలు ఇన్వెస్ట్ చేయకూడదు అనుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి గారు ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే మార్కెట్లు కూలిపోతుంటాయి అప్పుడు రెడీగా ఉండండి ఇన్వెస్ట్ చేయడానికి చెప్తారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? అలాగే ఇదే సార్, సెలెక్టివ్ స్టాక్స్ తీసుకోండి, మీరు ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టూ మచ్ కాన్సన్ట్రేషన్ అని పర్టికులర్ కంపెనీలో పెడుతున్నారు. అలా కాదు, మీరు ఏదైనా ఒక కంపెనీ కానీ ఒక సెక్టర్ కానీ 20% ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఒక 1 lakh ఉంటే, అంటే డిసిప్లిన్, ఒక రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. సో ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ పర్సన్స్తో మీరు డిస్కస్ చేయండి, మంచి సెలెక్టివ్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి, వాటిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఒక 30% షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోండి. సో ఏది లాంగ్ టర్మ్, ఇప్పుడు ఇది నేను ఇన్వెస్ట్మెంటు లేకపోతే ఇది ట్రేడింగ్, ఆ క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ఇవాళ నేను లాస్ అయ్యాను కాబట్టి ఇంట్రాడే చేస్తున్నాను, ఇంట్రాడే చేసి ఇవాళ లాస్ అయ్యాను అనుకోండి, దాన్ని క్యారీ చేయటాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఆ డిఫరెన్స్ మనం తీసుకొని ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక 4 years 5 years వరకు పెట్టుకుందామని అలా అనుకునే కంపెనీలు కొన్ని తీసుకొని వాటిలో సెలెక్టివ్గా ఇన్వెస్ట్మెంట్ 20% అలా చేసుకోవాలి. అలాంటి రూల్స్ ఫాలో అవ్వండి, అలా చేస్తే సక్సెస్ అవుతాం. సార్, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూస్తున్నాం సార్, ఇది పర్సనల్ ఫైనాన్షియల్కి సంబంధించి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో చాలా మంది అంటే ఒకప్పుడు 50,000 సంపాదనతో మొదలైన వాళ్ళు నేడు 5 లక్షల సంపాదనకు వచ్చినా కానీ అప్పులు చేయాల్సిన పరిస్థితులే వస్తున్నాయనేది చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. సో అంటే ఎక్కడ సార్ ఇది ఇన్వెస్ట్మెంట్కి కన్నా కూడా ఎక్స్పెండిచర్కి ఎక్కువగా వెళ్తూ ఉంది, ఎందుకని సార్ ఈ కారణం ఎలా చూడాలంటారు? అంటే డెట్ అనేది రాంగ్ అని కాదు సార్, డెట్ అనేది ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డెట్, ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కోవడానికి అప్పు చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రాంగ్ డెట్, ఇట్స్ రైట్. ఆ ఈఎంఐ పే చేసే కెపాసిటీ నాకు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే డెట్ చేసి బిజినెస్ చేయటం ఇట్స్ నాట్ రాంగ్. మనం డెట్ దేనికి చేస్తున్నాం, దాని యొక్క వాల్యూ ఎడిషన్ ఏంటి, ఇప్పుడు మీరు అది ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు ఒక ఇల్లు, ఒక కారు, ఇవన్నీ కామన్ అనమాట. సో అంతేగాని మనం క్రెడిట్ కార్డ్స్ వాడేసేసి విపరీతమైన షాపింగ్ చేసేయటం, ఆ పేమెంట్ కెపాసిటీ లేకుండా మనం చేయటం, అది రాంగ్ డెట్. సో మనం అక్కడ ఎక్స్పెండిచర్ని కొంచెం లివరేజ్గా చూసుకోవాలి. సో మన ఓన్ క్యాష్ ఎంత ఉంది దాన్ని చేయటం వేరు. ఇప్పుడు కారు కొన్నాను, ఇల్లు కొన్నాను, ఇవన్నీ కూడా మామూలు నార్మల్ డెట్స్, దానికేమీ అది చేయకూడదని అంటలేదు. బట్ అంతకు మించి వెళ్ళామనుకోండి, షాపింగ్ చేసాం ఒక 10,000 ఒక 20,000, అవన్నీ కూడా బ్యాడ్ డెట్స్. ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్లో నేను అప్పు చేసి పెడుతున్నా అంటాం, ఫైన్, ఓకే. బట్ ఆ క్యాపిటల్ని కాపాడుకొని ఆ క్యాపిటల్ని గ్రో చేసి దాన్ని ఇంప్రూవ్ చేసే తెలివితేటలు ఇక్కడ ఉండాలి. అది లేనంత వరకు, ఆ డెట్ని హ్యాండిల్ చేయటం మనకి రానంత వరకు మనము మెయింటైన్ చేయలేం. సో డెట్ రాంగ్ కాదు, ఇప్పుడు అప్పు చేయటం అనేది ఇప్పుడు బిజినెస్లో చాలా కామన్. ఇప్పుడు మీరు చూస్తే ఏ కంపెనీలు చూసినా అన్నీ డెట్ మీద నడుస్తున్నాయి. డెట్ తీసుకోకుండా ఏ కంపెనీ రన్ అవుతుంది. బట్ ఆ డెట్ని హ్యాండిల్ చేయటం ఇంపార్టెంట్, ఎమోషనల్గా కాకుండా పర్పస్ఫుల్గా ఏ పర్పస్కి చేస్తున్నాం. అలాగే ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు డెట్లో మనం ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటీఎఫ్ తీసుకుంటారు, అంటే వాళ్ళు ₹1,00,000 ఈవెన్ యాడ్ కూడా వేస్తున్నారు ఐసిఐసిఐ, మీకు 25,000కే ₹1,00,000 లిమిట్ ఇచ్చేస్తామని. అది ఓన్లీ వన్ సైడే కాయిన్కి. సెకండ్ సైడ్ ఏంటి, మార్కెట్ ఫాల్ అయిందంటే ఈ అడిషనల్ పేమెంట్ కట్టాలి, అది కట్టకపోతే వాళ్ళు కట్ చేసేస్తారు. సో అందుకని డెట్ని హ్యాండిల్ చేయటం ఇంపార్టెంట్. సో అది నేర్చుకోండి, ఎందుకంటే డెట్ అప్పు చేయటం అనేది ఇప్పుడు తప్పదు, బట్ దాన్ని హ్యాండిల్ చేయటం ఇంపార్టెంట్. రైట్ డెట్ అనేది ఇంపార్టెంట్. సార్, ఫైనల్గా సీనియర్ సిటిజన్స్ చాలామంది బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే బ్యాంకింగ్ అనగానే వాళ్ళకు ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ. అవునండి. సో ఎలా చూడాలంటారు సార్? ఇంతకుముందు మీరు చెప్పినట్టు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ చూస్తే సో గ్రో అనేది ఎక్కువగా ఉంది. సో బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం అంటారా?
ఈ ఇన్వెస్ట్ చేయండి సార్, బట్ ఏంటంటే 70% మీరు లార్జ్ క్యాప్లో పెట్టుకోవాలి, 30% మీరు స్మాల్ క్యాప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఐసిఐసితో పాటు ఇండియన్ బ్యాంక్ అలాగే ఉంది, ఇప్పుడు కెనరా బ్యాంక్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఐసిఐసిఐ గ్రో అయింది, హెచ్డిఎఫ్సి గ్రో అయింది, ఎస్బీఐ గ్రో అయింది. సో అందుకని ఏంటంటే గ్రోత్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని డీగ్రోత్ ఉన్న వాటిలో చేసుకుంటే మనకి వెల్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క ఫోకస్ దేని మీద పెడుతున్నాం, అలాగే ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఏంటి. సో ఇండస్ట్రీ లీడర్స్లో మన అమౌంట్ కొంత ఉండాలి కంపల్సరీ, అలా చేసుకోవాలన్నమాట. సార్ ఫైనల్గా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఇటువంటి టైంలో, హార్డ్ టైంలోనే కాదు, కొత్తగా మార్కెట్లోకి ఇన్వెస్ట్ అవ్వాలనే వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తుంది, అసలు మీ కోర్సుకు సంబంధించి ఏం చెప్తారు? ఈ పాటికి మీ అందరికీ ఇప్పుడు అర్థమే ఉంటుంది సార్. ఇక్కడ మనకి ఏంటంటే మార్కెట్లో డబ్బులు రావాలంటే ఇవాళ రేపు ఏదో క్యాజువల్గా మనీ ఉంది పెట్టేసామంటే రావట్లేదు. దానికి తగ్గ మనకి ట్రైనింగ్ ఎఫిషియన్సీ రావాలి. సో ఆ ట్రైనింగ్ తీసుకోవటం అంటే మన అమౌంట్ మనం కాపాడుకోవటం, దానికి మనం ఆ కాన్సన్ట్రేషన్ అది పెట్టుకోవాలి, కాన్ఫిడెన్స్. సార్ కాలర్ వచ్చారు సార్, చెప్పండి. ప్రతాప్ రెడ్డి గారు కల్వకుర్తి నుంచి. గుడ్ మార్నింగ్ అండి ప్రతాప్ రెడ్డి గారు. ఉంచాలంటారా తీసేయమంటారు? అది ఏమండి ఇన్వెస్ట్ చేసినాం అందులో. ఎందులో ఇన్వెస్ట్ చేశారండి? రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ పాజిటివ్గానే ఉంది సార్, వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది. పొద్దున్నే చూశాను, రిలయన్స్ బాగానే ఉంటుంది, రికవర్ అవుతుంది. సో స్ట్రాంగ్గానే ఉంది, రిలయన్స్ బాగానే ఉంది, బాగా పడింది. ఇప్పుడు 1200 ఆ రేంజ్లో ఉంది, అది 1600 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు పాజిటివ్గా వస్తుంది, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సార్ మొత్తంగా మల్టీ బ్యాగర్ గురించి, అదేవిధంగా కొత్తగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి, అదేవిధంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మార్కెట్ ఫాల్ డౌన్ టైంలో ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని గురించి విలువైన సమాచారం అందించినందుకు మీకు హెచ్ఎంటీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అంటే నమస్తే. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.